హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఏంటి వీడియోలో అలా రుద్దుతా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను నిన్నటి వీడియోలో అయితే రైస్ కానీ పెసరపప్పు మిగిలిపోయి ఉంటే మంచి స్క్రబ్కి అయితే రెడీ చేసుకుంటున్నా అని చెప్పేశాను కదా. ఇంట్లో హోమ్మేడ్గా చేసుకునే మంచి హోమ్మేడ్ స్క్రబ్ అయితే చాలా బాగుంటుంది. అంటే పెసరపప్పు కానీ రైస్ కానీ మనకి చిన్నపిల్లలకి వాడతారు కదండి. అంటే హోమ్మేడ్ బాత్ పౌడర్ అని ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, మన చిన్నపిల్లలకి వాడతాం కదా. అంటే చాలా సున్నితంగా చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువ వేసి స్క్రబ్ టైప్లో ఉంటుంది కదా. అంటే మనం ఆడించుకునేటప్పుడే, అంటే ఇంట్లో మిక్సీకి కానిలేండి, బయట మర దగ్గరికి తీసుకెళ్తాం కదా, అంటే పిండి చిన్న దగ్గరికి. అప్పుడు వాళ్ళకి చెప్పాలన్నమాట చాలా స్మూత్గా ఆడించాలని చెప్పేసి. నేనైతే మిక్సీకి మంచి స్క్రబ్లా వేసుకున్నాను అనమాట. దీంట్లో ఎటువంటి కెమికల్స్ అయితే ఏం ఉండవు కదా, అలా అని చెప్పేసి నేను ఫేస్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. నేనైతే కొంచెం బరకగా పట్టేసుకున్నాను. చిన్నపిల్లలకి అలా వాడాలనుకుంటే కొంచెం నున్నగా అయితే ఆడించుకోవాలండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అనమాట. నేను చిన్నప్పుడైతే మా వాడికి ఇదే యూజ్ చేసేదాన్ని. బియ్యం, పెసరపప్పు, ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ మెత్తగా పట్టించుకొని వచ్చి అయితే బాబుకి స్నానం చేయించే వాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు చాలామంది కూడా వాడుతున్నారండి, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే సోప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారనమాట. ఇంకా తర్వాత అయితే నా స్క్రబ్ మొత్తం అయిపోయింది. నేను ఆ పెసరపిండి అండ్ బియ్యం రెండు కలిపి మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదా, దాన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇంకా తర్వాత వచ్చేసి రాగి రొట్టె అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. జొన్న రొట్టె ఒకరోజు, చపాతీ ఒకరోజు, అలాగే రాగి రొట్టె ఒకరోజు అయితే చేసుకుంటాను అనమాట. చాలా మంచిదండి. నేను మా ఇంట్లో రాగి ముద్ద ప్రిపేర్ చేస్తే మా వాడు అస్సలు తినడనమాట. కొంచెం మేము కూడా తక్కువే అని చెప్పాలి. రాగి ముద్దనైతే చాలా తక్కువనే ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి నేను ఇలా రాగి రోటీ టైప్లో అయితే చేసుకుంటానమాట. ఇంకా తర్వాత అయితే ఇవాళ రాగి రొట్టెలోకి ఏం చేశానంటే ఆకుకూర పప్పు అయితే చేశానమాట. రెండు మంచి ప్రోటీన్ ఉన్నవే కదండి, రాగులు మంచి ప్రోటీన్ ఉన్నవే, అలాగే వచ్చేసి ఆకుకూర పప్పు కూడా మంచిదే కదా. నేనైతే పాలకూర పప్పు అయితే చేశానమాట రాగి రోటిలోకి. చాలా మంచిది. ఇంకా మొత్తానికైతే మేము తినడానికైతే సిద్ధంగా కూర్చుంటున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, పప్పు రొట్టి కాంబినేషన్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి. యాక్చువల్గా బీన్స్ కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ పప్పు అంతా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదనమాట. అలా అని చెప్పేసి ఇంకా సర్లే పప్పులోకి తినేద్దామని చెప్పేసి రాగి రొట్టె అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా చాలామంది మన వీడియోస్ ఓపెన్ చేస్తే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా ఫుల్గా వాచ్ చేయండి అబ్బా, మీకు కంపల్సరీ నచ్చుతాయి. అలాగే నేను షార్ట్స్ కూడా చేస్తుంటాను అనమాట. ఒకసారి షార్ట్స్ చూడండి, అలాగే మీకు టైం ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి వీడియో చూసినప్పుడు కూడా ఫుల్గా చూడండి అనమాట. ఎందుకంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగినప్పుడు నాకు అసలు అర్థం కాదు, నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను. బట్ మళ్ళీ అంటే మీరు కూడా బాగా క్లారిటీగా పెట్టేస్తారనమాట మెసేజ్ ఏదైనా. నేను ఏదైతే టైటిల్ ఇచ్చానో కొంచెం ఆ టైటిల్ గురించి మ్యాక్సిమం మాట్లాడింటాను అనమాట. కానీ మరీ వచ్చేసి నేనైతే కామెంట్ సెక్షన్లో కొన్ని విషయాలు అడుగుతుంటారు. చాలామందికి నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు, ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్ చేస్తుంటారనమాట. నేనైతే మరీ ప్రతి ఒక్కదానికైతే ఏం రిప్లై అయితే ఇయ్యనండి, ఎందుకంటే ఆల్మోస్ట్ చెప్పింటాను. మరి అది వీడియో అనేది కొంచెం క్లారిటీగా చూడకుండా అడిగితే, నిన్న కూడా ఒక సిస్టర్ వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా వాచ్ చేస్తానండి. ఆ సిస్టర్ కూడా పాపం ఛానల్లో మానిటైజేషన్ కాలేదు. మానిటైజేషన్ అయితే అయ్యిందండి, మనీ రాలేదు. అంటే యూట్యూబ్ చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే నిజంగా చాలా కష్టం అండి. అసలు ఒక వీడియో తీస్తున్నప్పుడు మనం ట్రైపాడ్ ఎలా పెట్టుకోవాలి, కెమెరా ఎలా సెట్ చేసుకోవాలి, దాని వెనుక ఫోన్ వచ్చినప్పుడు ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది మాత్రం ఒక్క యూట్యూబర్కే తెలుస్తుంది అనమాట. అంత ఆషామాష అయితే కాదండి. యూట్యూబ్ చేయగానే డబ్బులు వస్తాయంటే దాని వెనకాల నిజంగా చాలా కష్టం ఉందండి. అది ఏంటి అనేది కూడా మరీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తానమాట. ఇంక తర్వాత అయితే వచ్చేసి నేను ఇక్కడ ఇవాళ అయితే ఎప్పుడు డైలీ పప్పులు కర్రీసే కాకుండా కొంచెం పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే టమాటా పచ్చడి. యాక్చువల్గా మిక్సీకి కూడా వేయచ్చు, కానీ ఇది ఇలా చేస్తేనే చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను, అంటే ఒక గిన్నె అయితే పెట్టేసి ఫస్ట్గా ముందు మిరపకాయలు, అలాగే టమోటాలు,
ఒక చిన్నుల్లిపాయ, అలాగే కొంచెం చింతపండు అండి టేస్ట్కి తగ్గ, మరీ ఎక్కువ వేస్తే పులుపు అయిపోతుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వెల్లుల్లి, జీలకర్ర అండ్ కొత్తిమీర కడిగి నేను మొత్తం అంతా నీట్గా, అంటే వెల్లుల్లి జీలకర్ర కడగలేదులేండి, కొత్తిమీర అయితే కడిగి నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. మనం ఇప్పుడైతే పక్కన ఉడకబెడుతున్నాం కదండి టమోటాలు కానీ, దాంట్లోకి వేసామంటే అసలు వేరే లెవెల్ ఉంటుందన్నమాట టేస్ట్. ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సరిగా రాకపోవచ్చు, కానీ మేబీ ఇది అయితే చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే దీంట్లోకి జీలకర్ర కానీ, వెల్లుల్లి కానీ, కొత్తిమీర కానీ, మంచిగా ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కదా, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి పసుపు అయితే మీ ఇష్టం అండి, యాడ్ చేసుకోవచ్చు, లేదు నేనైతే పసుపు అయితే ఏం వేయలేదన్నమాట. నాకు ఈ చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు పప్పులు ఉప్పులే కాదు కదండి, అప్పుడప్పుడు ఇలా చట్నీలు కూడా తింటూ ఉండాలన్నమాట, చాలా మంచిది. అంటే నోరు కొంచెం ఏదైనా తేడా ఉన్నప్పుడు, అంటే కొంచెం కోల్డ్గా ఉన్నప్పుడు, ఎప్పుడు చికెన్లు మటన్లు నోరు బాగాలేదని చెప్పేసి మనం అలా తింటుంటాం కదా, అలా కాకుండా కొంచెం ఈ చట్నీలు కూడా తిన్నామంటే, చట్నీ ఇష్టపడిన వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు. అలాగే ఇంకా రోటి పచ్చళ్ళు అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. చూడండి నేనైతే మెత్తగా రోట్లో అయితే ఇలా దంచి తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఇది బాగా పూర్తిగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, ఆల్మోస్ట్ మనకైతే పూర్తిగా ఉడికిందండి. ఇప్పుడు కాస్త ఉప్పు వేసి నేనైతే ఆయిల్లో మగ్గించుకున్నానండి, మరి మీరు ఆయిల్ వేయలేదనుకోద్దండి, ఆయిల్ అయితే వేసాను నేను. ఆయిల్ వేసాను, ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత అయితే సాల్ట్ వేసి, ఇప్పుడు దంచుకున్నది ఉంది కదా రోట్లో, అది వేసేసి మొత్తం పప్పు గిద్దెతో అయితే ఎనిపేసుకున్నానండి. చాలా చాలా బాగుంటుంది. కొంచెం మీరు ఓపిక చేసుకొని ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే వీక్లో కంపల్సరీ 2-3 టైమ్స్ అయినా ఇలా చేసుకుంటానండి. వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఎక్కువే వాడతానన్నమాట. వాడినా కూడా ఇలా చట్నీలు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. నేను పల్లి చట్నీ కానీ, చింతకాయ పచ్చడి కానీ, ఈ చట్నీ కానీ రెగ్యులర్గా, అంటే వీక్లో 2-3 టైమ్స్ అన్నా కంపల్సరీ యూజ్ చేస్తానన్నమాట. ఎప్పుడు పప్పు ఆకుకూరలే కాదు కదండి, అప్పుడప్పుడు ఇలా చట్నీలు కూడా తినాలన్నమాట. ఆకుకూర అంటారా, నేను ఎక్కువ పప్పులోకి అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా మన చట్నీ రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ సేమియా ఉప్మాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఏం చూపించలేదండి, ఆల్మోస్ట్ మీకు సేమియా ఉప్మా ఎలా చేసుకుంటారు అనేది తెలిసే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే పక్కన కుక్కల శబ్దం చూడండి. పక్కనైతే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. వాళ్ళు బోన్ చేసిన ప్యాకెట్లన్నీ సైడ్ వేశారు, అక్కడైతే కుక్కలు అయితే కొట్లాడుతున్నాయి అన్నమాట. సరే అండి, ఫైనల్గా అంటే చివరి వరకు నా వీడియో చూసి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అబ్బా.